రుద్రమదేవిని భారీగా తన కలలకు అనుగుణంగా తెరకెక్కించాడేమో గానీ ఆ సినిమాని అనుకున్న టైంలో విడుదల చేసే విషయంలో మాత్రం చేతులెత్తేశాడు గుణశేఖర్. దాదాపుగా 60 కోట్ల వ్యయంతో గ్రాండ్ లెవెల్లో తీసిన ఈ సినిమా ఎన్నోసార్లు వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 4న ఈ సినిమాని విడుదల చేయాలని గుణ ఫిక్స్ అయ్యాడు. సెప్టెంబర్ 4 అంటే చాలా టైం ఉంది. ఈలోగా ఏమైనా జరగచ్చు. ఈ సినిమా విడుదలైన పెట్టుబడి తిరిగి దక్కించుకోవడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఇంతవరకు సినీ పరిశ్రమలో సంపాదించిందంతా గుణ ఈ సినిమాకి పెట్టుబడిగా పెట్టేశాడని టాక్. అయితే రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ మరో భారీ సినిమా చేయడానికి ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో ఓ వార్త వినిపిస్తోంది. గుణశేఖర్ తన సొంత బ్యానర్ లో ప్రతాపరుద్రుడు అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. ఇది కూడా హిస్టారికల్ మూవీనే. రుద్రమదేవి తీసేప్పుడే ప్రతాపరుద్రుడు ఐడియా తట్టిందట గుణశేఖర్ కు. ఎలాగైనా ఈ సినిమా చేసి తీరుతా అనే నమ్మకంతో ఉన్నాడట. ఈ సినిమాకి ఓ స్టార్ హీరో, భారీ బడ్జెట్, కోట్లాది రూపాయల పెట్టుబడి కావాలి. ఆ మాటకొస్తే రుద్రమదేవి కంటే పెద్ద రిస్క్ అయినా సరే గుణశేఖర్ జంకట్లేదట. నిజంగా రుద్రమదేవి బాగా ఆడి పెట్టుబడి తిరిగొస్తే గుణశేఖర్ మళ్లీ రిస్క్ చేయడంలో తప్పులేదు. అదే లెక్క తేడా వస్తే మాత్రం గుణశేఖర్ అంత రిస్క్ చేయడేమో అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఒకవేళ చేద్దాం అనుకున్నా గుణశేఖర్ ని నమ్మి స్టార్ హీరో డేట్లు ఇచ్చేది కూడా అనుమానమే. ప్రతాపరుద్రుడు ప్రాజెక్ట్ ఇప్పుడు రుద్రమదేవి పైనే డిపెండ్ అయి ఉంది. రుద్రమదేవి హిట్ అయితేనే ప్రతాపరుద్రుడు సెట్స్ పైకి వెళ్లేది.